వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని 7వ వార్డ్ కౌన్సిలర్ భర్త బాతుల నాగు సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై ప్రతిపక్ష నాయకుడు ఇర్షాద్ తీవ్రంగా ఖండించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా నిన్న కొందరు ఎన్టీఆర్ కాలనీ మహిళలు మరియు ఆర్పీలు ఆయనకు రాఖీ కట్టడాన్ని బాతుల నాగు ఓర్వలేకపోతున్నాడని, రాఖీ కట్టిన వారు నాకు అక్క చెల్లెళ్లతో సమానమని అన్నారు. అన్ని మతాలు కులాల వారిని గౌరవిస్తానని ఇర్షాద్ పేర్కొన్నారు. భారతదేశంలో రాఖీ పండుగను ఎంతో పవిత్రంగా భావించే మన మహిళలపై పోస్టులు చేసిన బాతులు నాగుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. తాండూరు ప్రజలందరికీ, అక్కలకు, చెల్లెలకు, అమ్మలకు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధంగా నిన్న నాకు ఎన్టీఆర్ కాలనీ నుంచి చాలామంది వచ్చి రాగి కట్టినరు. అదేవిధంగా ఆర్పీలు కూడా వచ్చి నాకు రాగిలు కట్టినరు. ఇదే విషయంలో వార్డ్ నెంబర్ 7 కౌన్సిలర్ భర్త బాతుల నాగు అనే వ్యక్తి ఒక గ్రూప్లో ఇట్లా డిఫరెంట్గా మాట్లాడడం జరిగింది. ఈ రాఖీ విషయంలో ఒక ముస్లిం వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆర్పీలు రాఖీలు కట్టిరని చెప్పేసి డిఫరెంట్ మాటలు చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను ఆయనకు, నాకు వీళ్ళు 10 ఏళ్లతో రాఖీలు కడతారు. మేము అన్ని క్యాస్ట్లకు నమ్ముతాం. మాకు అన్ని క్యాస్ట్లు కావాలి. హిందువులు కావాలి, ముస్లింలు కావాలి, క్రిస్టియన్స్ కావాలి, మాకు అందరు కావాలి. నేను నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. క్రిస్మస్ పండుగ కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను. నేను హిందువుల పండుగ ప్రతి పండుగకి అందరి ఇంట్లోకి వెళ్తాను. నాకు సిస్టర్స్ అనుకునే వాళ్ళు ఎంతోమంది నాకు అన్నాన్ని భావించే వాళ్ళు నాకు ఇంటికి వచ్చి రాగి కట్టినరు. నేను చాలా పవిత్రంగా భావిస్తా రక్షాబంధన్కి. ఇలాంటి విషయానికి నాగరాజ్ అనే వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ విధంగా మాట్లాడడం తప్పు. అదేవిధంగా తాండూరులో రౌఫ్ భాయ్ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, ఆయన కూడా కడతారు. మక్సూద్ భాయ్ ఆయన కూడా కడతారు. తర్వాత వచ్చేసి మన ఎంఐఎం లీడర్ సాజిద్ భాయ్ కూడా కడతారు రాఖీలు. అదేవిధంగా మన ముఖ్తార్ నాసి కానీ, జుబేర్ లాలా కానీ తాండూరులో ఎంతోమంది మైనార్టీ లీడర్స్ ఉన్నారు. అందరు హిందూ అక్క చెల్లెలు అందరూ పోయి ఆ రాఖీలు కట్టడం జరుగుతుంది వాళ్ళందరికీ. అదేవిధంగా నాకు కూడా కట్టిండ్రు. అయితే ఈ ముస్లింల ఇంటికి పోయి కట్టడం ఇలాంటి వ్యాఖ్యలు చేయడము తప్పు. అదేవిధంగా ముస్లిం పండుగలకు కూడా మనోహర్ రెడ్డి కానీ, రంజిత్ రెడ్డి కానీ, రోహిత్ రెడ్డి కానీ, మహేందర్ రెడ్డి కానీ, కొండా విశ్వేశ్వర రెడ్డి అయినా పర్లేదు, బీజేపీ రెడ్డి అయినా పర్లేదు, వాళ్ళు కూడా వచ్చేసి శుభాకాంక్షలు తెలుపుతారు. తాండ్రు ప్రజలంతా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరు కలిసిమెలిసి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. నీలాంటి చీడ పురుగులు తాండ్రులో ఉంటే ముందల ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ విధంగా చెప్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి లీడర్ని ఎట్లా పెట్టుకున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులని కానీ, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కూడా ముస్లిం క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన కూడా రాఖీలు కడతారు. మరి ఈయన మీద కాంగ్రెస్ పార్టీలో యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కి ముస్లిమ్స్ కూడా ఓట్లు వేసిండొచ్చు కదా. ముస్లిమ్స్ కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు కాబట్టి గెలిచిండ్రు. సంతోషం. నేనేమంటున్నా, ముస్లింలు వద్దా మీకు? మేము అన్ని పండుగలు కావాలి మాకు. ఇలాంటి మాట్లాడితే వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నేను చీరలు వంచినా, ఎవరు వంచినా చూపి. నేను చీరలు ఎవరు వంచిన? వాళ్ళు సంతోషం. నా ఇంటికి వచ్చి రాఖీలు కట్టిరు. నీకెంతమంది రాఖీలు కట్టిరు అది చెప్పు. నీ దగ్గర వచ్చి ఎందుకు రాఖీలు కట్టకొచ్చిరు? కాబట్టి నువ్వు ఉండే విధానం పైన మనుషులు వచ్చి నీతోని కలిసిమెలిసి ఉంటారు. నేను ఉండే విధానం పైన అంతమంది 70-80 మంది వచ్చి నాకు రాఖీ కట్టిరు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాకు వచ్చి రాఖీలు కట్టిరాను కాబట్టి. దానికి నువ్వు ఏదో ఒక గ్రూప్లో, హైందవ గ్రూప్లో వేసేసి ఇట్లా ముస్లింలు కడుతున్నారు అంటే తప్పు. అది నేనేమంటున్నా, ఒకసారి నీ మనసుకు నువ్వు అడుగు, నువ్వు ఏం చెప్తున్నావు. నేనేమంటున్నా, ఇప్పుడన్నా మారు. నువ్వు కౌన్సిలర్ ఉన్నావు, మీ భార్య కౌన్సిలర్ ఉన్నది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకుముందు కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉంటే కూడా గెలిపించారు నీకు. నువ్వు ప్రజల అన్ని క్యాస్టులను తీసుకొని నడవాలి నువ్వు. కానీ ఒకటే నువ్వు ఆ క్యాస్ట్ వాళ్ళు, ఈ క్యాస్ట్ వాళ్ళు నువ్వే ఈ విధంగా అంటే మిగతా ప్రజలు ఏమనుకోవాలి మళ్ళీ? కాబట్టి నువ్వు ఒక మార్గదర్శనం కావాలి వాడి ప్రజలకు. నువ్వు చెప్పే మాట ఏం కావాలంటే ప్రజలందరికీ నీ బాట నడిచేటట్టుగా ఉండాలి. కానీ నువ్వే ఒక క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చి తాండ్రులో ఈ విధంగా గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు తాండ్రుకు ఒక చీడ పురుగు అని నేను చెప్తున్నా ఈ మీడియా ముఖంగా. అందరికీ నమస్తే. నేను ఒకటే కోరుతున్నా, గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి, టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా గారికి, సీనియర్ లీడర్ రౌఫ్ భాయ్ గారికి, సీనియర్ లీడర్ మన డాక్టర్ సంపత్ గారికి
మరి తాండ్రు సీనియర్ లీడర్లు అందరికీ, కాంగ్రెస్ లీడర్లు అందరికీ ఒకటే కోరుతున్నా, ఇలాంటి వ్యక్తిని మీ దగ్గర పెట్టుకుంటే మీ పార్టీ పేరు కూడా చెడుతుంది. కాబట్టి ఈయన మీద అందరు కలిసి యాక్షన్ తీసుకోవాలని అందరితో కోరుతున్నా.